సిపిఎం పార్టీ హైదరాబాద్ సెంట్రల్ సిటీ 23వ మహాసభలు నవంబర్ 30 డిసెంబర్ 1 తారీఖుల్లో శ్రీనివాస్ నగర్ కమ్యూనిటీ హాల్లో జరుగుతూ ఉన్న సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సిపిఎం పార్టీ హైదరాబాద్ నగరంలో అనేక ప్రజా పోరాటాలు చేశారు. ఆ ప్రజా పోరాటాలన్నింటినీ కూడా సమీక్షించుకొని భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక సమస్యలపైన పోరాటం చేయడం కోసం ఈ మహాసభల్లో చర్చించుకొని భవిష్యత్ పోరాటాలని నిర్ణయించుకొని నూతన కమిటీని ఎన్నుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ ప్రెస్ మీటింగ్ సంబంధించి మన హైదరాబాద్ సెంట్రల్ సిటీ సెక్రటరీ శ్రీనివాస్ గారు వచ్చారు. శ్రీనివాస్ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. సిపిఐఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ మహాసభ 23వ మహాసభలు ఈ నవంబర్ 31 డిసెంబర్ 1 తేదీల్లో మన జూబ్లీహిల్స్ జోన్ శ్రీనివాస్ నగర్ కమ్యూనిటీ హాల్లో జరగబోతున్నాయి. అంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకొని కొత్త కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. అదే రకంగా గత 3 ఏళ్ల కాలంలో సిపిఎం హైదరాబాద్ సిటీలో ఏం పనిచేసింది, రాబోయే రోజుల్లో ఇంకా ఏ రకమైన కృషి చేయాలి అనే అంశాల గురించి నగర వ్యాప్తంగా నుంచి వచ్చే ప్రతినిధులు ఆ 2 రోజుల పాటు ఆ ప్రజా సమస్యల మీద చర్చిస్తారు. సిపిఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ 23వ మహాసభలు శ్రీనివాస నగర్ కమిటీ హాల్లో ఎస్ఆర్ నగర్ దగ్గర జూబ్లీ జోన్లో ఈ నెల 30 డిసెంబర్ 1 తారీఖు రోజు ఈ 2 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించింది గత 3 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి కార్యక్రమాలు మేము చేశాము, రాబోయే కాలంలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పి నిర్దిష్ట తీవ్రమైన సమస్య. ఈ మంచినీళ్ళ సమస్య ఏంటంటే అర్ధరాత్రి పూట 2 గంటలకు వదులుతారు, 1 గంటకు వదులుతారు. ఒక మనిషి మంచినీళ్ళ కోసమే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. చాలా మంది విద్యార్థులు స్కూల్ వదిలిపెట్టి వాళ్ళ తల్లి తండ్రి పనులకు వెళ్తా ఉంటే కేవలం మంచినీళ్ళ కోసం ఆ విద్యార్థిని స్కూల్ వదిలిపెట్టేసి ఇంట్లో ఉంచే పరిస్థితి. ఎందుకంటే మేము రహమత్ నగర్ పైన ఎస్బీఆర్ఎస్ లో ట్యాంకు కట్టిస్తామంటున్నారు. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కడతా ఉన్నారు, ఇంతవరకు ఓపెన్ చేయలేదు. అలా 3 రోజులకు ఒకసారి నీళ్లు వస్తా ఉన్నాయి. అలాగే డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం వేసిన డ్రైనేజీ వ్యవస్థ అప్పుడున్న జనాభా వేరు, ఇప్పుడున్న జనాభా వేరు. జనాభాకి పెరుగుతున్నట్టుగా వాటిని స్ట్రెంత్ చేయడం అనేది ఇంతవరకు జరగలేదు. అలాగే రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. ఈ మనం